అమ్మవారి దయ అందరిపై ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. నవరాత్రి శోభను సంతరించుకున్న నగరంలోని అమ్మవారి ఆలయాలు దేదీప్యమానంగా కాంతులీనాయి. దీనిలో భాగంగా పత్తేబాద నాలుగుళ్ల సెంటర్లోని అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటికి కార్పొరేటర్ పృథ్వీ శారద, డివిజన్ ఇన్ఛార్జి నాయుడు సోముల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న కమిటీల సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలందరూ అమ్మవారి దయతో సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, నెర్సు సుబ్బయ్య యాదవ్, అంజుబాబు, అమ్మవారి ఆలయాల కమిటీల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా మరి పత్తేబాద్ అమ్మవారి గుడికి ఇవాళ చండీ అవతారం వేయడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం, ప్రజలందరూ కూడా బాగుండాలి, ఏలూరు సుభిక్షంగా ఉండాలి, 2024 నుంచి కూడా నిర్విఘ్నంగా అందరికీ కూడా అన్ని పనులు అవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భక్తులు, ఎందుకంటే పత్తేబాద్ అమ్మవారి గుడి అంటే విశిష్ట ప్రసిద్ధిది. ఎవరైతే అమ్మవారిని మరి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ మొక్కులన్నీ కూడా తీరుతాయని చెప్తుంటారు. ఈ సందర్భంగా అందరూ కూడా భక్తులందరితో పాటు మేము కూడా వచ్చి మరి అమ్మవారిని దర్శించుకుని ఈ 5 సంవత్సరాల పాటు ఏ విఘ్నం లేకుండా ఏలూరు ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. శ్రీ పత్తేబాద కనకదుర్గమ్మ వారి దసరా మహోత్సవాల్లో భాగంగా మన ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చంటి గారు ఈరోజు ఈ గుడిని ఇచ్చేశారు. ఆయనకి ఈవో శంకర్రావు గారు, కార్పొరేటర్ పృథ్వీ శారద గారు మరియు పత్తేబాద కుర్రాళ్ళు అందరూ కలిసి ఆయన స్వాగతం పలికి ఈ రోజున పూర్ణకుంభంతో ఆహ్వానం పలకడం జరిగింది. ఈ గురి నిర్వహణలో బాబీ బాలకృష్ణ, సత్యరెడ్డి గారు, అలాగే మా కుర్రోళ్ళు లక్కీ, భవానీ, మస్తాన్, నాని మొదలగు వాళ్ళందరూ, అశోక్, వీళ్ళందరూ కూడా పాల్గొని దిగ్విజయంగా ఆయన స్వాగతం పలికిరు. అలాగే బాలు, మర్చిపోయిన వాళ్ళు నా తమ్ముళ్ళందరికీ కూడా మరోసారి తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం మాకు చాలా ఆనందదాయకం. ఈరోజు చండీ అవతారంతో, మహాచండీ అవతారం వల్ల ఆయన ఈ రోజును దర్శించుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉందని, ఈ కార్యక్రమానికి అంత బిజీలో కూడా ఉండి మా గుడికి విచ్చేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ పత్తేబాద గుడి తరపున, మా కుర్రోళ్ళ తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరియు మా డివిజన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి కష్టాలన్నీ ఈ దసరా మహోత్సవంలో తీర్చి అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని మనసా వాచా కోరుకుంటున్నాం.